వెల్కమ్ బ్యాక్ టు పూర్ణపిల్ల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ గైస్, ఇప్పుడైతే తిరుమలలో అయితే 50 రూపాయల రూమ్ ఎలా ఉంటుందో అయితే మీకు అయితే చూపిస్తాను, రండి. ఇప్పుడైతే వెళ్ళిపోతాము. మాదైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే వచ్చింది, అన్ని మెట్లు పైకి ఎక్కడానికి అయితే. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే సూపర్ ఉంటుంది అసలు. నేను రోజు ఇక్కడే కూర్చుంటున్నాను. ఇక్కడైతే రూమ్ స్విచ్, లాన్ లైటింగ్ స్విచ్, ఇంకా గ్లేజర్ స్విచ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే లోపలికి రండి. ఇప్పుడైతే నేనైతే రూమ్ చూపిస్తాను. ఇదైతే మొత్తం హాలు, 2 కుర్చీలు అయితే ఇచ్చారు కూర్చోడానికి అయితే. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ అయితే నేను ఇక్కడికి వచ్చి వెహికల్స్ని చూస్తూ ఉన్నాను. ఇప్పుడైతే రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లోపలికి రండి. ఇప్పుడైతే మా మమ్మీ అయితే రూమ్ కోసం అయితే వివరాలు చెప్తుంది. ఇది 50 రూపాయల రూమ్ అండి. ఈ 50 రూపాయల రూమ్లోని 2 మంచాలు ఇచ్చారండి. మంచాలు ఇక్కడ ఏమోని బట్టలు తొలగించుకోవడానికి స్టాండ్ ఇచ్చారు, ఒక అద్దం ఇచ్చారు, 2 బ్లాంకెట్స్, 2 పిల్లోస్ కూడా ఇచ్చారండి. ఈ రూమ్ని 2 భాగాలుగా ఇప్పించారండి. ఫస్ట్ బెడ్రూము, ఇంకో బెడ్రూమ్ కింద 2 గదుల్లో కూడా ఫ్యాన్లు ఉన్నాయండి. మొదటి గదిలో ఇదిగోండి కబోర్డ్ అండి. మొత్తం మనము బట్టలు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా బ్యాగ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చండి. 2 డస్ట్బిన్లు కూడా ఇచ్చారు. ఈ కబోర్డుకి మనకు కావాలంటే మనం ఏమైనా తాళాలు తెచ్చుకున్నా తాళాలు వేసేసుకోవచ్చు. అలాగా పక్క రూమ్ కూడా ఉంది కదండి, అది పక్క రూము, అందులో కూడా ఫ్యాన్ ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ బెడ్ ఇవ్వలేదు మనకి, మామూలు కబోర్డ్ ఇచ్చారు. అదిగోండి కిటికీలు, ఫ్యాన్లు, స్విచ్, మొత్తం మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఛార్జింగ్ పాయింట్ అన్నీ ఇచ్చారండి. ఇదిగోండి ఇంకో కబోర్డు, పక్క రూమ్ ఉంది కదా, 2 రూముల కింద ఇచ్చారన్నాను కదండి. ఆ ముందు రూమ్ ఏమో బెడ్ ఉంది, ఇందులోనేమో ఖాళీదండి. మనం ఈ కబోర్డ్లో కూడా ఏ కావాలన్నా వస్తువులు అన్నీ పెట్టుకోవచ్చండి. ఇదంతా ఆ పక్క రూము. ఎవరన్నా ఎక్కువ జనం వచ్చినా బాగుంటుందండి. ఇది ఎదురుగుంట వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి, కొత్తగానే. అదిగో హాట్ వాటర్ వచ్చి ట్యాపు, మామూలు కోల్డ్ వాటర్ వచ్చి ట్యాపు కూడా 2 ఉన్నాయి. వేడి నీళ్ళు, చన్నీళ్ళు వచ్చి. గ్లేజర్ కూడా అవైలబుల్గా ఉందండి. మనం ఏ టైంలో వెళ్ళినా కూడా గ్లేజర్ వేసుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఉందండి రూమ్ కూడాని. ఇది బాత్రూమ్ కూడా, ఇంకో బాత్రూమ్ కూడా వెస్ట్రన్ టైప్ ఇచ్చారండి. బాత్రూమ్ వేరు, స్నానం చేయడానికి వేరండి. ఇది పక్కన వెస్ట్రన్ టైప్లో ఉన్న బాత్రూము. 2 ఉన్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి 2 కూడాని. 50 రూపాయల రూమ్ అన్నా కానీ ఇన్ని స్పెషాలిటీస్ ఉండడం చాలా బాగుందండి. నేను నిజంగా ఇన్ని ఉంటాయి అని అనుకోలేదు. మళ్ళీ ఒకసారి బాత్రూమ్స్ ఎలాగున్నాయో ఒకసారి మీకు చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి ఎలాగున్నదో 2ని. ఇప్పుడు బయటకు వెళ్ళి బయట ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఇది బెడ్రూము చూసి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇలా బయటకు వెళ్తేనే డోర్ కూడాని చాలా బాగుందండి. దీనికి మధ్యలో కూడా డోర్ ఇచ్చారండి. ఇది ఎంట్రన్స్ డోరు. మళ్ళీ పక్క రూముకు డోర్ ఉంది. ఇదిగోండి ఎంట్రన్స్ డోర్. ఇక్కడ రోజు పూని కూర్చుంటుందండి. కూర్చుంటే మేము కూడా కూర్చున్నాం కుర్చీలోని. అలాగా గోవిందనామాలు వింటుంటే నిజంగా ఒళ్ళంతా పులకరించిపోయేదండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఎందుకంటే అలా కూర్చుని మొత్తం అలా జనాన్ని చూస్తూ గోవిందనామాలు వింటూ ఉంటే నా గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎలా ఉందండి మా రూమ్ టూరు? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్.